ఇక్కడ ఒక క్వెషన్ అండి. అంటే ఇప్పుడున్న మన తెలుగు భాష ఎంతో మధురమైన అందరికీ తెలిసిందే. కానీ హ్మ్. ఇప్పుడున్న జనరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు తెలుగు భాష మీద పట్టు ఉందా అంటే అదొక పెద్ద క్వెషన్ మార్క్. అసలు భాషను రాయడం, చదవడమే చాలా మందికి రావట్లేదు. ఈ నేపథ్యంలో మరి తెలుగు భాష మీద ఇప్పుడున్న యూత్‌కి అవగాహన కలగాలి, లేకపోతే నేర్చుకోవాలంటే ఏం చేయాలంటారు? మీరంతా తెలుగు మాట్లాడుతున్నారు కదా చక్కగా. నా మాట్లాడుతున్నాను. తెలుగు కన్నా మీ తెలుగు చాలా బావుంది. అయ్యయ్యో! అదే మరి మీకెట్లా వచ్చిందిది? నేను చదువుకున్నాను చిన్నప్పుడు, నేర్చుకున్నాను. హ్మ్. నాకిష్టం తెలుగు భాష అంటే. మీ అమ్మగారు చెప్తే నేర్చుకున్నారా? మీ అంతట మీరు నేర్చుకున్నారా తెలుగు? వాళ్ళు చెప్పారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఆ! హ్మ్. ఇప్పుడు పిల్లలు ఇన్నోసెంట్ అండి. హ్మ్. తల్లిదండ్రుల్లోనే మార్పొచ్చేసింది. పిల్లల్లో ఏం దోషం లేదు. నేర్పించట్లేదంటారు. తల్లిదండ్రులు హ్మ్. ఒకప్పుడు విద్యా దధాతి వినయం. విద్య వల్ల వినయం వచ్చేది. విద్య వల్ల సంస్కారం వస్తుందని చెప్పేవాడు. ఇప్పుడు విద్య వల్ల ఉపాధొస్తుందిరా అని చెప్తున్నారు. హ్మ్. ఉపాధి తెలుగు చదువుకుంటే ఉపాధి ఏమొస్తుంది? హ్మ్. కానీ మన భాష మీద మనకు ఆ! ప్రేమ. అది నెక్స్ట్ ఆ పాయింట్‌కి రాబోతున్నాను నేను. ఇప్పుడు ఇవాళ విద్యాలయాల్లో పిల్లల్ని హ్మ్. తల్లిదండ్రులే ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుల వైపే ఎళ్తున్నారు. హ్మ్. కానీ శాస్త్రవేత్తలు, అధ్యయనకర్తలు ఏం చెప్తున్నారంటే, మాతృభాషలో 5వ తరగతి వరకు విద్యా విధానం వల్ల తెలుగు అంటే మాతృభాషలో మాధ్యమం వల్ల చదువుకోవడం మూలాన వాళ్ళల్లో విషయ పరిశీలన, విషయ అవగాహన చాలా స్ఫుటంగా ఉంటుంది. అది అన్ని దేశాల్లో కూడా రీసెర్చ్‌లో జరిగింది. హ్మ్. హ్మ్. అందుకనే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు నూతన విద్యా విధానంలో 5వ తరగతి వరకు పూర్తిగా మాతృభాషా మాధ్యమంలోనే ప్రతి పాఠశాలలో కూడా చదవాలని కొత్త విద్యా విధానం తీసుకొచ్చారు. అవును. దాని వెనకాలే ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా నేను కూడా పోరాడుతున్నా. హ్మ్. కోట్లాది మందికి అవగాహన కలిగిస్తున్నాము. మాతృభాషలో ప్రతి మనిషి ఆలోచించగలగాలి. ఇప్పుడు నేను హౌ ఆర్ యూ లక్ష్మీజీ? వాట్ ఈస్ యువర్ ప్లాన్ టుమారో? ఆర్ యూ కమింగ్ టుమారో టు ద ఆఫీస్? ఆర్ టుమారో ఆర్ యూ గోయింగ్ టు ఎ మూవీ? ఆర్ హ్మ్. యూ గోయింగ్ టు అబ్రాడ్ అని అనుకోండి. మీరు టక 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 తెలుగులో అనువదించుకుంటున్నారు. హ్మ్. అవును. ఈవెన్ కెమెరామెన్, ఈవెన్ హరి ఆల్సో. హ్మ్. అంటే చూసారా మన మైండ్ ఆల్రెడీ మన మాతృభాషలోకి వెళ్ళిపోయింది లోపలికి. హ్మ్. అమ్మ ఊంబు నుంచి కూడా. అమ్మ ఊంబు నుంచి. హ్మ్. అది చెవులకు సోకే భాష. అందులో బాగా అర్థమవుతుంది. నేనేమంటానంటే ఆంగ్ల భాష బ్రతకడానికి హ్మ్. ఆంధ్ర భాష, ఆంధ్రం అంటే తెలుగు ఇక్కడ. తెలుగు. హ్మ్. ఆంధ్రం అంటే మళ్ళీ ఆంధ్రం అనుకోకండి మీరు. అలా కాదు. ఓకే. ములుగువారు. ఆ! ఆంధ్రము అనగా ఈ శబ్దం వరంగల్‌లో పుట్టింది. హ్మ్. ఆంధ్రము అనగా తెలుగు. హ్మ్. ఆంగ్ల భాష బ్రతకడానికి, ఆంధ్ర భాష జీవించడానికి. అవును. బ్రతకడం వేరు, జీవించడం జీవించటం వేరు. వేరు. బ్రతకడంలో మెతుకుంటుంది. జీవించడంలో జీవి ఉంటాడు, ఆత్మ ఉంటుంది. అందుకని ఇప్పుడు 'రూట్స్' అనే ఒక పుస్తకం ఉంది. మీరు చదవండి. అలెక్స్ హేలీ రాశాడు. హ్మ్. హ్మ్. తెలుగులో 7 తరాలని ఒక పుస్తకం అన్నమాట అది. ఒక నల్ల జాతి కుర్రాడు 14 ఏళ్ల కుర్రాడు 'కింతా కుంతే' అని హ్మ్. వాడిని ఆఫ్రికాలో స్లేవ్ కింద క్యాచ్ చేసి వాడిని వర్జీనియాలో అమ్మేస్తారు అమెరికాలో షిప్పుల్లో తీసుకెళ్ళి. హుహు. హ్మ్. వాడు వాడి త వాడి స్ వాడి పరివారం, వాడి పరంపర 7 తరాల పాటు మేము ఆఫ్రికా వాళ్ళం. హ్మ్. మాది అమ్హారిక్ లాంగ్వేజ్. నేను నల్ల జాతీయుడిని. నేను ఈ భాష మాట్లాడతా అని 7 తరాల పాటు వాళ్ళ సంస్కృతిని, భాషని కాపాడుకున్నారు. హ్మ్. మనము తెలుగు జాతి. ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ప్రాంతాలు వందలు వేరవచ్చు. హ్మ్. తెలుగు భాష. ఇవాళ ఈ తెలుగు భాషని స్వాభిమానంగా నేర్పించాలి. హ్మ్. ప్రతి వాళ్ళు కూడా. మీరు తమిళనాడు వెళ్తే ఎక్కడ మీకు తెలుగులో తమిళ ఐ మీన్ ఇంగ్లీష్‌లో బోర్డ్ ఇంగ్లీష్‌లో కనిపించదు. అంతా ఉండవు. అవును. తమిళే. అవును. ఇక్కడ చూడండి బంజారా హిల్స్‌లో ఎక్కడన్నా తెలుగులో ఎన్నున్నాయి? అన్నీ అన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. జీవో ఉంది. బోత్ తెలుగు స్టేట్స్‌లో. విధిగా మాతృభాష తెలుగులో కూడా రాయాలి. హ్మ్. ఉర్దూలో కూడా ఉన్న ప్రాంతంలో ఉర్దూ కూడా రాయాలి. హ్మ్. ఈ హైదరాబాద్‌లో. మిగిలిన చోట ఇంగ్లీష్‌లోను, తెలుగులో కూడా తెలుగులో రాయాలి. తప్పకుండా రాయాలి. హ్మ్. ఆ జీవో వాళ్ళు పాటించట్లే. హుహు. నేను మొన్న ఒంగోలులో వెళ్ళి అందరికి గులాబీ పువ్విచ్చి, ఓ లెటర్ ఇచ్చి వార్నింగ్ కూడా ఇచ్చా. ఆహా! మీరు తెలుగులో గనక కూడా రాయకపోతే, తెలుగు లిపిలో కూడా రాయకపోతే వార్నింగ్ ఇస్తున్నా. హ్మ్. మళ్ళీ 20 రోజుల తర్వాత వచ్చి ఒక పెద్ద కుర్చీ తీసుకొచ్చి
మీ షాపు ముందు పెట్టి మిమ్మల్ని అందులో కూర్చోబెట్టి 1000 మంది మీ పాదాలు కడిగి నెత్తిమ నీళ్ళు చల్లుకుంటామని చెప్పాను. అయ్యో! ఆ! అలా చేయనా? మీడియాను మొత్తం తీసుకొచ్చి మీ పాదాలు కడగనా? హ్మ్. మళ్ళీ మీరు బోర్డులో పెట్టేంత వరకని చెప్పా. హ్మ్. అంటే ప్రేమగానే, అహింసలో. అదే. వార్నింగ్ అంటే అదే అదేలెండి. అర్థమైంది. ధర్మాగ్రహం అయినట్టు వార్నింగ్. ఓకే. ఏమన్నారు మరి? అప్పుడు మార్చారు. మార్చేసారా? సూపర్ అండి. అది మార్పు వచ్చింది మొత్తానికి. వస్తుంది డెఫినెట్లీ. కూడా. హ్మ్. చెప్పేవాడెవడు? హ్మ్. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేయాలి. వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చి తెలుగు కాపాడండి, తెలుగు ఇదంటే కుదరదు. మేము ప్రపంచ తెలుగు మహాసభలు గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళి హ్మ్. 1,00,000 మంది పిల్లల చేత హ్మ్. సాంస్కృతిక కార్యక్రమాలు చేయించాం హ్మ్. తెలుగు భాష పైన. 350 మంది తెలుగు వెలుగుల్ని అక్కడ మేము ప్రత్యక్షంగా ఫ్లెక్సీలో చూపించాం. గద్దరు, సామల సదాశివ, హ్మ్. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర అటువంటి మహానుభావులకి పూర్ణకుంభ పురస్కారాలు ఇచ్చాం. హ్మ్. ఇవాళ తెలుగు భాషని స్వాభిమానంగా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఖచ్చితంగా. నేను తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, తెలుగు బడి భాష కాదు, అమ్మ ఒడి భాష. ఇది అధికార భాష కాదు, ప్రజల మమకార భాష. ఇది అమ్మ ఒడి భాషగా, ప్రజల మమకార భాషగా మారిన తర్వాత తెలుగు సుసంపన్నమైపోతుంది. ఎందువల్లంటే 150 భాషల్లో పాడిన గాయకుడిని నేను. హ్మ్. భాషలు కనుమరుగైపోతే ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. కోయ భాష, కొండదొర భాష, పరంగి పొరజ, సవర, ఇలా కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు తరిగిపోతున్నారు. హ్మ్. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఆఫ్రికన్ లాంగ్వేజెస్, నమాద మాదర అనే భాష చివరి తరంకి వచ్చేసింది. హ్మ్. ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఇంకా మాట్లాడేవాళ్ళు లేరు ఇక. అవును. అలాగా ఈ అరుదైన భాష అరుదుగా మారిపోతే ఎట్లాగా? ఖచ్చితంగా అండి. అండ్ ఖచ్చితంగా అందరూ తెలుగు మాట్లాడాలని నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ అంతరించిపోతున్న భాషలో మన భాష చేరకూడదని నిజంగా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక ఇంకొకటి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటే తెలుగు భాష ఎంత బాగుంటుంది చెప్పండి. బావుంటది. అవును. రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా క్లోజ్. హ్మ్. ఎన్టీ రామారావు గారు నాకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ద్వారా వారి గురించి బాగా తెలుసు నాకు. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు చక్కటిగా పంచె కట్టుకుని, హ్మ్. రామారావు గారు అలా పంచె కట్టుకుని తెలుగుతనం తెలుగుతనం ఉట్టిపడుతూ ఉట్టిపడేలా. వాళ్ళు ఎంత బాగా తెలుగు భాష శాసనసభలో కానీ హ్మ్. ప్రజల్లో కానీ ఎంత బాగా మాట్లాడారండి. హ్మ్. మనము తెలుగు వారిని భావన కలగాలండి. ఖచ్చితంగా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అట్లాంటా ఎయిర్పోర్ట్లో 18 గంటలు ఉండిపోవాల్సి వచ్చింది. ఫ్లైట్లు క్యాన్సిల్. హ్మ్. హ్మ్. బిజినెస్ లాంజ్లో కూర్చున్నా, తెలుగులో మాట్లాడేవాడు లేడు. అయ్యో! అనేక దేశస్తులు తిరుగుతున్నారు, హ్మ్. ఒక్కడు కనిపించడే హ్మ్. తెలుగు మాట్లాడేవాడు. నాకు అసలు అర్థం కాదు. ఫోన్లో మాట్లాడుతాను ఎంతసేపు పడుకుంటారు కదా మిగతా ఫ్రెండ్స్, నా భార్య అయినా బిడ్డ పడుకోవాలి కదా. అవును. ఎవరిని డిస్టర్బ్ చేస్తాము? ఛార్జ్ పెట్టుకోవడం ఫోను, ఎవరు దొరకరే. అలా హ్మ్. మళ్ళీ బిజినెస్ లాంజ్లోంచి బయటకు వచ్చి అట్లాంటా ఎయిర్పోర్ట్ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్. హ్మ్. ఈ మూల నుంచి ఆ మూలకు నడుస్తున్నాను, అందరు ఇలా పడుకుని నేల మీద పడుకుని కూర్చున్నారు అందరూను. నాకేం చేయాలి అర్థం కాదు. అలా చూస్తుంటే ఈ లోపల అలా స్టార్ బక్స్ కాఫీ దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ చేద్దామని అలా చూస్తుంటే, రేయ్ హ్మ్. టాయిలెట్లు ఎక్కడ ఉన్నారా అన్నాడు ఎవడో. ఈ అమ్మ ఎవడ్రా బాబు అని తెలుగు నేను పదం గబగబా వెళ్ళా. వినిపించింది వెళ్తే అనుకున్నారా? ఎక్కడ ఏమన్నా సార్ సిరిసిల్ల సార్ అన్నాడు. దండం పెడతాను రారా బాబు అని చెప్పి టాయిలెట్కి వెళ్ళి రాని వాడు తెచ్చుకొచ్చి వాడికి స్టార్ బక్స్ ఏంటి ఇలా వచ్చాయంటే, సార్ నేను నాష్విల్లో పని చేస్తున్నాను, నా హ్మ్. ఫ్రెండ్స్ అందరూ ట్రైనింగ్కి వచ్చాము హైదరాబాద్ నుంచి హ్మ్. అని అంటే, మేము కూడా స్టక్ అయిపోయాం సార్, ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ టు దుబాయ్ అండి అన్నారు. వాళ్ళతో 3 గంటలు అబ్బా! ప్రశాంతంగా ఆహా అనిపించింది. తెలుగు అబ్బా! మాట్లాడుకుంటే ఆ వచ్చిన కిక్ మరి మామూలుగా లేదు అసలు. నిజంగా అక్కడ ఎవరు లేనప్పుడు గుర్తిస్తున్నాం. మనం ఉన్నప్పుడు రోజు మర్చిపోతున్నాం. రోజు మాట్లాడుకుంటున్నాం కదా అని తెలుగు భాషను లోకు చేయొద్దు. చెయ్యొద్దు. అది మన జీవితంలోనే ఒక ఒక వేకువ ఆ భాగం. భాష. అవునండి. అది అయితే చెప్పేది. ఇక్కడ ఇంకొకటి అంటే గతంలో తెలుగు భాష మనది అమృతం లాంటి భాష. వినటానికి ప్రతి పదం వినసొంపుగా ఉంటుంది. ఉమ్. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అసలు భాష కన్నా అశ్లీలత జోడించిన పదాలు ఎక్కువైపోతున్నాయేమో అనిపిస్తోంది. అంటే తెలుగులో అశ్లీలత చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. అంటే కలిపేశారు. అలా ఎలా మార్చాలంటారు దాన్ని? అశ్లీలత రాయకూడదని ధ్యాస రైటర్స్ చెప్పుకోవాలండి. ఆ! అది సినిమా అయితే నిర్మాతలు ప్రోత్సహించకూడదు, హ్మ్. హ్మ్. దాన్ని ఉత్సాహపరచకూడదు నా హ్మ్. దృష్టిలో. హ్మ్. బయట సోషల్ మీడియాలో ఇవాళ దాని మీద కంట్రోల్ లేనప్పుడు మనం ఏమి చేయలేం కదా. దట్స్ ఎ హ్మ్. డిఫరెంట్ ఇష్యూ అది. ఓకే. ఆ, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మలేషియాలో హ్మ్. ఒక అతను నన్ను ప్రోగ్రామ్ అయిపోయింది లంచ్ పిలిచి, సార్ మా ఆవిడ నన్ను నిన్న ఉదయం మొదలుపెట్టి సాయంత్రం దాకా తిడతానే ఉందండి, హ్మ్.
ఏం తిట్టిందంటే అతని భాషలో ఉమ్. తెలుగులో అన్ని తిట్లు ఉన్నాయని కూడా నాకు తెలియదండి. అన్ని తిట్లు తిట్టిందండి, నాకేమి కోపం రాలేదండి అన్నాడు. ఉమ్. ఏ అన్న తెలుగులో తిట్టింది కదండి అన్నాడు. అర్థం కాలేదు. తెలుగులో తిట్టింది అంటే తెలుగు భాష అంటే వాళ్ళకి ఇష్టం. ఇష్టమా? ఓకే. మలేషియాలో ఆ. తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడతారు. అవునా? శ్రీరామ జయం అని ప్రతి కారు మీద రాసుకుంటారు. అంత ఓకే. ఇష్టం మలేషియాలో. ఉమ్, ఉమ్. వాళ్ళకి తెలుగులో తిట్టినా కూడా సంతోషమే వాళ్ళకి. బా, నేనేమంటానంటే ఆ అశ్లీలమైన పదాలు, ఈ జుగుప్సాకరమైనవి రాయకుండా రాయపోవడం అనేది స్వీయ సంస్కారానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఉమ్, ఉమ్, నిర్మాతలు కూడా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఉమ్. సరే, సోషల్ మీడియాలో దానికి హద్దు పద్దు లేదు కాబట్టి దాని మీదే స్వీయ నియంత్రణ ఎవరికి వాళ్ళు చేసుకుని రాసుకోవాలి తప్ప సాధ్యమైనంత వరకు అటువంటి పాటలు కూడా ఎక్కువ కాలం నిలబడవండి. అంటే ఇప్పుడు సినిమా ప్రభావం ఉంటుందంటారా? మరి సినిమా వాళ్ళు ఇప్పుడు వచ్చే స్టోరీస్ కావచ్చు, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎవడ మనోడు కుర్రాడు పాడాడు కదా ఏదో పిచ్చి పాట ఒకటి. మనం ఏం అవును. చెప్తాం? వాళ్ళ నాన్న ప్రభాకర్ గారు నాకు బాగా తెలుసు. ఆయన ఎందుకు అవును. ఎంకరేజ్ చేసాడో తెలియదు. వాళ్ళ నాన్నకి చెప్పకుండా చేశాడు. అది ప్రభాకర్ చాలా జెంటిల్మెన్, అది కోర్ అండి. ఆయన అవునవును. చాలా అవును. అబ్బాయి కూడా చాలా మంచి పిల్లాడు. రాగానే అంకుల్ ఉమ్, బాగున్నారా సార్, నమస్తే అంటాడు. ఫిలిం ఉమ్, నగర్ క్లబ్ లో కనిపిస్తారు. మరి అబ్బాయి ఏదో సంచలనం క్రియేట్ చేయాలని చేశాడు ఏంటి? అలా చేయకూడదు కదా. ఉమ్. మంచి పిల్లాడు అబ్బాయి. అవును, అవును. నేను ఏమంటానంటే వద్దు, అటువంటి వద్దు అంటాను నేను. మంచి బోల్డ్ అని మంచి మంచి పదాలు ఉన్నాయి. చక్కగా వద్దంటున్నాను. అటువంటివి తప్పు, నా దృష్టిలో తప్పే. ఉమ్, అటువంటి భాష వాడకూడదు, తప్పు. ఉమ్. చేయకూడదు అంతే. అంతే. భాషనే కాదు, సినిమా స్టోరీస్ అయినా ఏమైనా అవ్వచ్చు, కూడా వాటి గురించి ఏమంటారు? ఎవరిని కూడా అవమానించకూడదండి. ఖచ్చితంగా. ఇప్పుడు ఇప్పుడు ఆవుని అవమానించకూడదు, ఉమ్, స్త్రీని అవమానించకూడదు, ఉమ్, దేవాలయాల్ని దేవుళ్ళని అవమానించకూడదు, కులాలను అవమానించకూడదు, ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన యాసను అవమానించకూడదు. అది గోదావరి యాస కావచ్చు, తెలంగాణ యాస కావచ్చు, ఈ తూర్పు యాస కావచ్చు. ఇవన్నీ అసలు దాని పాత్రగా మలిచి చక్కగా ఎంజాయ్ చేయాలి. ఇది విభిన్న సంస్కృతుల కలయికే తెలుగు భాష అంటే. అవునవును. అది అవమానకరంగానే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్ బట్టి బిహేవియర్ ఉంటుంది. ఖచ్చితంగా అండి. అండ్ ఇక్కడ ఇంకొకటి,